విద్యార్థి లోకానికి మేసడి నమస్కారం. ఫ్రెండ్స్, మీకు సంచలన శుభవార్త. ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మందిని ఊరిస్తున్న కేవలం 7 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకునే టెక్నిక్ వచ్చేసింది. విద్యార్థి లోకానికి మీ ఇంగ్లీష్ ఏసడి నమస్కారం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ నేర్చుకుందాము. ఈ టెన్స్ ని ఎప్పుడు వాడాలంటే మన యొక్క అలవాట్లను తెలియజేయటకు కానీ లేదా రెగ్యులర్ గా చేసే పనులను తెలియజేయటకు వాడాలి. ఒకసారి సూత్రం చూడండి. సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. ఒకసారి టేబుల్ చూడండి. ఏ సబ్జెక్ట్ వచ్చినప్పుడు వర్బ్ ఎలా ఉంటుందో ఐయుదే వచ్చినప్పుడు V1 ఉంటుంది, హీ షీట్ వచ్చినప్పుడు V5 ఉంటుంది. V5 అంటే V1 కు ఎస్ లేదా ఎస్ చేర్చడం. ఎగ్జాంపుల్స్ చూద్దాం సూత్ర ప్రకారంగా. ఐ గో టు హైదరాబాద్ ఎవ్రీడే. నేను ప్రతిరోజు హైదరాబాద్కి వెళ్తాను. వీ గో టు హైదరాబాద్ ఎవ్రీడే. మేము ప్రతిరోజు హైదరాబాద్కి వెళ్తాం. యూ గో టు హైదరాబాద్ ఎవ్రీడే. మీరు ప్రతిరోజు హైదరాబాద్కి వెళ్తారు. దే గో టు హైదరాబాద్ ఎవ్రీడే. వారు ప్రతిరోజు హైదరాబాద్కి వెళ్తారు. హీ గోస్ టు హైదరాబాద్ ఎవ్రీడే. అతడు ప్రతిరోజు హైదరాబాద్కి వెళ్తాడు. షీ గోస్ టు హైదరాబాద్ ఎవ్రీడే. ఆమె ప్రతిరోజు హైదరాబాద్కి వెళ్తాడు. చక్కగా అర్థమైందని ఆశిస్తూ సెలవు. విద్యార్థి లోకానికి మీ ఇంగ్లీష్ ఏసడి నమస్కారం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు సింపుల్ పాస్ట్ గురించి నేర్చుకుందాము. గతంలో జరిగిపోయిన పనులను తెలియజేటకు ఈ టెన్స్ వాడాలి. ఒకసారి సూత్రం చూడండి. సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. ఒకసారి టేబుల్ చూడండి. ఏ సబ్జెక్ట్ వచ్చినప్పుడు వర్బ్ ఎలా ఉంటుందో ఐ, వి, యూ, దే, హీ, షీట్. ఏ సబ్జెక్ట్ వచ్చినా వర్బ్ యొక్క రెండవ రూపాన్ని వాడాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూడండి సూత్ర ప్రకారంగా. ఐ వెంట్ టు హైదరాబాద్ ఇస్తాడు అంటే నేను నిన్న హైదరాబాద్కి వెళ్ళాను. వీ వెంట్ టు హైదరాబాద్ ఇస్తాడు, మేము నిన్న హైదరాబాద్కి వెళ్ళాము. యూ వెంట్ టు హైదరాబాద్ ఇస్తాడు, మీరు నిన్న హైదరాబాద్కి వెళ్ళారు. దే వెంట్ టు హైదరాబాద్ ఇస్తాడు, వారు నిన్న హైదరాబాద్కి వెళ్ళారు. హీ వెంట్ టు హైదరాబాద్ ఇస్తాడు, అతడు నిన్న హైదరాబాద్కి వెళ్ళాడు. షీ వెంట్ టు హైదరాబాద్ ఇస్తాడు, ఆమె నిన్న హైదరాబాద్కి వెళ్ళింది. చక్కగా అర్థమైందని ఆశిస్తూ సెలవు. విద్యార్థి లోకానికి మీ ఇంగ్లీష్ ఏసడి నమస్కారం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు సింపుల్ ఫ్యూచర్ టెన్స్ గురించి నేర్చుకుందాము. ఈ క్షణం నుంచి జీవితంలో చివరి క్షణం వరకు చేయబోయే పనులు అంటే భవిష్యత్తులో చేయబోయే పనులను తెలియజేటకు ఈ టెన్స్ వాడాలి. ఒకసారి సూత్రం చూడండి. సబ్జెక్ట్ ప్లస్ షెల్ అండ్ విల్ 2 హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి. V1 తర్వాత ఎక్స్ట్రా వర్డ్స్ రావాలి. మరి ఏ సబ్జెక్ట్ తర్వాత ఏ హెల్పింగ్ వర్బ్ రావాలో చూడండి. ఈ తర్వాతనేమో షెల్ రావాలి, అలాగే విల్ కూడా వాడచ్చు. యూ, దే, హీ, షీట్ కి ఓన్లీ విల్ వాడాలి. ఇప్పుడు సూత్ర ప్రకారంగా ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ షెల్ గో టు హైదరాబాద్ టుమారో. నేను రేపు హైదరాబాద్కి వెళ్తాను. వీ షెల్ గో టు హైదరాబాద్ టుమారో. మేము రేపు హైదరాబాద్కి వెళ్తాం. యూ విల్ గో టు హైదరాబాద్ టుమారో. మీరు రేపు హైదరాబాద్కి వెళ్తారు. దే విల్ గో టు హైదరాబాద్ టుమారో. వారు రేపు హైదరాబాద్కి వెళ్తారు. హీ విల్ గో టు హైదరాబాద్ టుమారో. అతడు రేపు హైదరాబాద్కి వెళ్తాడు. షీ విల్ గో టు హైదరాబాద్ టుమారో. ఆమె రేపు హైదరాబాద్కి వెళ్తుంది. చక్కగా అర్థమైందని ఆశిస్తూ సెలవు. విద్యార్థి లోకానికి మీ ఇంగ్లీష్ ఏసడి నమస్కారం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ గురించి నేర్చుకుందాం. ప్రస్తుతం జరుగుతున్న పనులను తెలియజేటకు ఈ టెన్స్ వాడాలి. అంటే ఈ క్షణంలో ఒక పని జరుగుతుంది అనుకోండి, అటువంటి పనులను తెలియజేస్తుంది అనమాట. సూత్రం ఒక్కసారి చూడండి. సబ్జెక్ట్ ప్లస్ యామ్, ఈజ్, ఆర్ ప్లస్ V4 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. మరి ఏ సబ్జెక్ట్ కు ఏ హెల్పింగ్ వర్బ్ వస్తుందో ఒకసారి చూడండి. ఐ వచ్చినప్పుడు యామ్ వస్తుంది. వీ, యూ, దే ప్లస్ ఎనీ థర్డ్ పర్సన్ ప్లూరల్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు ఆర్ వస్తుంది. హీ, షీట్ ప్లస్ ఎనీ థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు ఈజ్ వస్తుంది. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐఎమ్ ప్లేయింగ్ టెన్నిస్ నౌ. నేను ఇప్పుడు టెన్నిస్ ఆడుతున్నాను. వీఆర్ ప్లేయింగ్ టెన్నిస్ నౌ. మేము ఇప్పుడు టెన్నిస్ ఆడుతున్నాము. యు ఆర్ ప్లేయింగ్ టెన్నిస్ నౌ. మీరు ఇప్పుడు టెన్నిస్ ఆడుతున్నారు. దే ఆర్ ప్లేయింగ్ టెన్నిస్ నౌ. వారు ఇప్పుడు టెన్నిస్ ఆడుతున్నారు. హీఈస్ ప్లేయింగ్ టెన్నిస్ నౌ. అతడు ఇప్పుడు టెన్నిస్ ఆడుతున్నాడు. షీఈస్ ప్లేయింగ్ టెన్నిస్ నౌ. ఆమె ఇప్పుడు టెన్నిస్ ఆడుతుంది. చక్కగా అర్థమైందని ఆశిస్తూ సెలవు. విద్యార్థి లోకానికి మీ ఇంగ్లీష్ ఏసడి నమస్కారం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి నేర్చుకుందాము. గతంలో జరుగుతూ ఉన్న పనులను తెలియజేటకు మనం ఈ టెన్స్ వాడాలి. ఒకసారి సూత్రం చూడండి. సబ్జెక్ట్ ప్లస్ వాజ్ వర్ ప్లస్ V4 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. మరి ఏ సబ్జెక్ట్ కు ఏ హెల్పింగ్ వర్బ్ వస్తుందో చూద్దాం. ఐ తర్వాత వాజ్ వస్తుంది. వీ, యూ, దే ప్లస్ ఎనీ థర్డ్ పర్సన్ ప్లూరల్ వచ్చినప్పుడు వర్ వస్తుంది. హీ, షీట్ ప్లస్ ఎనీ థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు వాజ్ వస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ వాజ్ ప్లేయింగ్ టెన్నిస్ ఎస్టర్డే అంటే నేను నిన్న టెన్నిస్ ఆడుతూ ఉంటే. వీ వర్ ప్లేయింగ్ టెన్నిస్ ఎస్టర్డే అంటే మేము నిన్న టెన్నిస్ ఆడుతూ ఉంటుంది. యు వర్ ప్లేయింగ్ టెన్నిస్ ఎస్టర్డే అంటే మీరు నిన్న టెన్నిస్ ఆడుతూ ఉంటుంది. దే వర్ ప్లేయింగ్ టెన్నిస్ ఎస్టర్డే అంటే వారు నిన్న టెన్నిస్ ఆడుతూ ఉండిరి. హీ వాజ్ ప్లేయింగ్ టెన్నిస్ ఎస్టర్డే అంటే అతడు నిన్న టెన్నిస్ ఆడుతూ ఉండే. షీ వాజ్ ప్లేయింగ్ టెన్నిస్ ఎస్టర్డే అంటే ఆమె నిన్న టెన్నిస్ ఆడుతూ ఉండే. చక్కగా అర్థమైందని ఆశిస్తూ సెలవు. విద్యార్థి లోకానికి మీ ఇంగ్లీష్ ఏసడి నమస్కారం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ గురించి నేర్చుకుందాం. భవిష్యత్తులో కొనసాగుతున్న పనులను తెలియజేటకు మనం ఈ టెన్స్ వాడాలి. ఒకసారి సూత్రం చూడండి. సబ్జెక్ట్ ప్లస్ షెల్ బి ఆబ్లిక్ విల్ బి ప్లస్ V4 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. మరి ఏ సబ్జెక్ట్ కు ఏ హెల్పింగ్ వర్బ్ వస్తుందో చూద్దాం. ఐ తర్వాత ఈ తర్వాత షెల్ బి వాడచ్చు, అలాగే విల్ బి వాడచ్చు.
యూ దే హీ షిట్ ప్లస్ ఎనీ థర్డ్ పర్సన్ సింగులర్ అండ్ ప్లూరల్ సబ్జెక్ట్స్ కి విల్ బి మాత్రమే వాడాలి. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ షెల్ బి ప్లేయింగ్ టెన్నిస్ టుమారో, నేను రేపు టెన్నిస్ ఆడుతూ ఉంటాను. వీ షెల్ బి ప్లేయింగ్ టెన్నిస్ టుమారో, మేము రేపు టెన్నిస్ ఆడుతూ ఉంటాం. ఈ రెండు సబ్జెక్ట్స్ కి విల్ బి కూడా వాడచ్చు. నెక్స్ట్ యూ విల్ బి ప్లేయింగ్ టెన్నిస్ టుమారో, మీరు రేపు టెన్నిస్ ఆడుతూ ఉంటారు. దే విల్ బి ప్లేయింగ్ టెన్నిస్ టుమారో, వారు రేపు టెన్నిస్ ఆడుతూ ఉంటారు. హీ విల్ బి ప్లేయింగ్ టెన్నిస్ టుమారో, అతడు రేపు టెన్నిస్ ఆడుతూ ఉంటాడు. షీ విల్ బి ప్లేయింగ్ టెన్నిస్ టుమారో, ఆమె రేపు టెన్నిస్ ఆడుతూ ఉంటుంది. చక్కగా అర్థమైందని ఆశిస్తూ సెలవు. విద్యార్థి లోకానికి మీ ఇంగ్లీష్ రెడ్డి నమస్కారం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి నేర్చుకుందాము. ఇప్పుడిప్పుడే లేదా ఇటీవల అయిపోయిన పనులను తెలియజేటకు ఈ టెన్స్ వాడాలి. అంటే పూర్తి అయిన పని యొక్క ప్రభావం ప్రజెంట్ లో కూడా ఉండాలి. ఒకసారి సూత్రం చూడండి. సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆబ్లిక్ హ్యాస్ ప్లస్ V3 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. 2 హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి, హ్యావ్ అండ్ హ్యాస్. ఒకసారి ఏ సబ్జెక్ట్ తర్వాత ఏ హెల్పింగ్ వర్బ్ వస్తుందో చూద్దాం. ఐ యూ దే ప్లస్ ఎనీ థర్డ్ పర్సన్ ప్లూరల్ వచ్చినప్పుడు హ్యావ్ వస్తుంది. హీ షిట్ ప్లస్ ఎనీ థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు హ్యాస్ వస్తుంది. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ హ్యావ్ టేకన్ బ్రేక్ఫాస్ట్ జస్ట్ నౌ, నేను ఇంతకు ముందే బ్రేక్ఫాస్ట్ చేశాను. వీ హ్యావ్ టేకన్ బ్రేక్ఫాస్ట్ జస్ట్ నౌ, మేము ఇంతకు ముందే బ్రేక్ఫాస్ట్ చేశాం. యూ హ్యావ్ టేకన్ బ్రేక్ఫాస్ట్ జస్ట్ నౌ, మీరు ఇంతకు ముందే బ్రేక్ఫాస్ట్ చేశారు. దే హ్యావ్ టేకన్ బ్రేక్ఫాస్ట్ జస్ట్ నౌ, వారు ఇంతకు ముందే బ్రేక్ఫాస్ట్ చేశారు. హీ హ్యాస్ టేకన్ బ్రేక్ఫాస్ట్ జస్ట్ నౌ, అతడు ఇంతకు ముందే బ్రేక్ఫాస్ట్ చేశాడు. షీ హ్యాస్ టేకన్ బ్రేక్ఫాస్ట్ జస్ట్ నౌ, ఆమె ఇంతకు ముందే బ్రేక్ఫాస్ట్ చేసింది. చక్కగా అర్థమైందని ఆశిస్తూ సెలవు. విద్యార్థి లోకానికి మీ ఇంగ్లీష్ రెడ్డి నమస్కారం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి నేర్చుకుందాం. గతంలో 2 పనులు వెంటనే జరిగినప్పుడు ముందుగా జరిగిన పనిని తెలియజేయటకు కానీ, లేదా గతంలో ఒక నిర్దిష్ట సమయం కల్లా ముందే పూర్తయిన పనులను తెలియజేయటకు ఈ టెన్స్ వాడాలి. సూత్రం చూడండి. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. ఏ సబ్జెక్ట్ వచ్చినా హ్యాడ్ అనే హెల్పింగ్ వర్బ్ మాత్రమే వస్తుంది. ఐ యూ దే హీ షీట్ ఇలా ఏ సబ్జెక్ట్ వచ్చినా. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ హ్యాడ్ టేకన్ బ్రేక్ఫాస్ట్ బై 8 o'clock ఎస్టర్డే, అంటే నేను నిన్న 8 o'clock వరకల్లా బ్రేక్ఫాస్ట్ చేసి ఉన్నాను. వీ హ్యాడ్ టేకన్ బ్రేక్ఫాస్ట్ బై 8 o'clock ఎస్టర్డే, మేము నిన్న 8 o'clock వరకల్లా బ్రేక్ఫాస్ట్ చేసి ఉన్నాము. యూ హ్యాడ్ టేకన్ బ్రేక్ఫాస్ట్ బై 8 o'clock ఎస్టర్డే, అంటే మీరు నిన్న 8 o'clock వరకల్లా బ్రేక్ఫాస్ట్ చేసి ఉన్నారు. ఇలా అన్ని సబ్జెక్ట్స్ కు ఇలాగే వస్తుంది. దే హ్యాడ్ టేకన్ బ్రేక్ఫాస్ట్ బై 8 o'clock ఎస్టర్డే, హీ హ్యాడ్ టేకన్ బ్రేక్ఫాస్ట్ బై 8 o'clock ఎస్టర్డే, షీ హ్యాడ్ టేకన్ బ్రేక్ఫాస్ట్ బై 8 o'clock ఎస్టర్డే. చక్కగా అర్థమైందని ఆశిస్తూ సెలవు. విద్యార్థి లోకానికి మీ ఇంగ్లీష్ రెడ్డి నమస్కారం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి నేర్చుకుందాం. భవిష్యత్తులో ఒక నిర్దిష్ట సమయానికల్లా ముందే పూర్తి అయి ఉండే పనులను తెలియజేటకు ఈ టెన్స్ వాడాలి. ఒకసారి సూత్రం చూడండి. సబ్జెక్ట్ ప్లస్ షెల్ హ్యావ్ అండ్ విల్ హ్యావ్ V3 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. ఐ వీ వస్తే షెల్ హ్యావ్ వాడాలి, మిగతా అన్ని సబ్జెక్ట్స్ కు విల్ హ్యావ్ వాడాలి. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ విల్ హ్యావ్ గాన్ టు ఆఫీస్ బై దిస్ టైమ్ టుమారో, అంటే నేను రేపు ఈ సమయానికల్లా ఆఫీస్కి వెళ్ళి ఉంటాను. వీ విల్ హ్యావ్ గాన్ టు ఆఫీస్ బై దిస్ టైమ్ టుమారో, మేము రేపు ఈ సమయానికల్లా ఆఫీస్కి వెళ్ళి ఉంటాం. యూ విల్ హ్యావ్ గాన్ టు ఆఫీస్ బై దిస్ టైమ్ టుమారో, మీరు రేపు ఈ సమయానికల్లా ఆఫీస్కి వెళ్ళి ఉంటారు. దే విల్ హ్యావ్ గాన్ టు ఆఫీస్ బై దిస్ టైమ్ టుమారో, వారు రేపు ఈ సమయానికల్లా ఆఫీస్కి వెళ్ళి ఉంటారు. హీ విల్ హ్యావ్ గాన్ టు ఆఫీస్ బై దిస్ టైమ్ టుమారో, అతడు రేపు ఈ సమయానికల్లా ఆఫీస్కి వెళ్ళి ఉంటాడు. షీ విల్ హ్యావ్ గాన్ టు ఆఫీస్ బై దిస్ టైమ్ టుమారో, ఆమె రేపు ఈ సమయానికల్లా ఆఫీస్కి వెళ్ళి ఉంటుంది. చక్కగా అర్థమైందని ఆశిస్తూ సెలవు. విద్యార్థి లోకానికి మీ ఇంగ్లీష్ రెడ్డి నమస్కారం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి నేర్చుకుందాము. గతంలో ప్రారంభించబడిన ఒక పని ప్రస్తుతం కూడా జరుగుతుంది అని చెప్పే సందర్భంలో మనం ఈ టెన్స్ వాడాలి. ఒకసారి సూత్రం చూడండి. సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ బీన్ ఆబ్లిక్ హ్యాస్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. ఐ యూ దే ప్లస్ ఎనీ థర్డ్ పర్సన్ ప్లూరల్ వచ్చినప్పుడు హ్యావ్ బీన్ వాడాలి. హీ షీట్ ప్లస్ ఎనీ థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు హ్యాస్ బీన్ వాడాలి. మనం ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ హ్యావ్ బీన్ వాచింగ్ టీవీ సిన్స్ మార్నింగ్, అంటే నేను ఉదయం నుంచి టీవీ చూస్తూనే ఉన్నాను. వీ హ్యావ్ బీన్ వాచింగ్ టీవీ సిన్స్ మార్నింగ్, మేము ఉదయం నుంచి టీవీ చూస్తూనే ఉన్నాము. యూ హ్యావ్ బీన్ వాచింగ్ టీవీ సిన్స్ మార్నింగ్, మీరు ఉదయం నుంచి టీవీ చూస్తూనే ఉన్నారు. దే హ్యావ్ బీన్ వాచింగ్ టీవీ సిన్స్ మార్నింగ్, వారు ఉదయం నుంచి టీవీ చూస్తూనే ఉన్నారు. హీ హ్యాస్ బీన్ వాచింగ్ టీవీ సిన్స్ మార్నింగ్, అతడు ఉదయం నుంచి టీవీ చూస్తూనే ఉన్నాడు. షీ హ్యాస్ బీన్ వాచింగ్ టీవీ సిన్స్ మార్నింగ్, ఆమె ఉదయం నుంచి టీవీ చూస్తూనే ఉంది. చక్కగా అర్థమైందని ఆశిస్తూ సెలవు. విద్యార్థి లోకానికి మీ ఇంగ్లీష్ రెడ్డి నమస్కారం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు వాంట్ టు అనే స్ట్రక్చర్ గురించి నేర్చుకుందాము. ఏదైనా సరే ఒక పనిని నేను చేయాలని అనుకుంటున్నాను అంటుంటాను చూడండి, అటువంటి సందర్భంలో ఈ స్ట్రక్చర్ వాడాలి. ఒకసారి సూత్రం చూడండి. సబ్జెక్ట్ ప్లస్ వాంట్ టు ప్లస్ వర్బ్ 1 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. ఒకసారి టేబుల్ చూడండి. ఏ సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఎలా ఉంటుందో. ఐ దే వచ్చినప్పుడు వాంట్ టు వాడాలి. హీ షీట్ వచ్చినప్పుడేమో వాంట్ కి చేర్చాలి, వాంట్స్ టు. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకుంటున్నాను. వీ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్, మేము ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకుంటున్నాము.
యూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్, మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకుంటున్నారు. దే వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్, వారు ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకుంటున్నారు. హీ వాంట్స్ టు లెర్న్ ఇంగ్లీష్, అతడు ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకుంటుండు. షీ వాంట్స్ టు లెర్న్ ఇంగ్లీష్, ఆమె ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకుంటుంది. చక్కగా అర్థమైందని ఆశిస్తూ సెలవు. విద్యార్థి లోకానికి మీ ఇంగ్లీష్ ఏఎస్రెడ్డి నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వాంటెడ్ టు అనే స్ట్రక్చర్ గురించి నేర్చుకుందాము. గతంలో ఏదైనా సరే ఒక పని చేయాలని అనుకున్నాను అంటుంటాం. అటువంటి సందర్భంలో ఈ స్ట్రక్చర్ వాడాలి. ఒకసారి సూత్రం చూడండి. సబ్జెక్ట్ ప్లేస్ వాంటెడ్ టు ప్లేస్ వర్బ్ వన్ ప్లేస్ ఎక్స్ట్రా వర్డ్స్. మరి ఏ సబ్జెక్ట్ తర్వాత ఎలా ఉంటుందో చూడండి. వాంటెడ్ ఎప్పుడు వాడాలంటే ఫర్ ఆల్ ద సబ్జెక్ట్స్ వాంటెడ్ టు వాడొచ్చు. ఎగ్జాంపుల్ చూడండి. ఐ వాంటెడ్ టు మీట్ సీఎం ఎస్టర్డే అంటే నేను నిన్న సీఎం ని కలవాలని అనుకున్నాను. We wanted to meet CM yesterday. మేము నిన్న సీఎం ని కలవాలని అనుకున్నాము. You wanted to meet CM yesterday. మీరు నిన్న సీఎం ని కలవాలని అనుకున్నారు. They wanted to meet CM yesterday. వారు నిన్న సీఎం ని కలవాలని అనుకున్నారు. He wanted to meet CM yesterday. అతడు నిన్న సీఎం ని కలవాలని అనుకున్నాడు. She wanted to meet CM yesterday. ఆమె నిన్న సీఎం ని కలవాలని అనుకుంది. ఇలా గతంలో చేయాలనుకున్న పనులను తెలియజేయడానికి ఈ స్ట్రక్చర్ ని వాడాలి. చక్కగా అర్థమైందని ఆశిస్తూ సెలవు. విద్యార్థి లోకానికి మీ ఇంగ్లీష్ ఏఎస్రెడ్డి నమస్కారం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు యూజ్ టు అనే స్ట్రక్చర్ గురించి నేర్చుకుందాం. గతంలో ఉండే అలవాట్లను తెలియజేసేది. అంటే మనకు ఒకప్పుడు ఉండే ఒక అలవాటు ఇప్పుడు లేదు అని చెప్పే సందర్భంలో సూత్రం ఒకసారి చూడండి. సబ్జెక్ట్ ప్లేస్ యూజ్ టు ప్లేస్ వర్బ్ వన్ ప్లేస్ ఎక్స్ట్రా వర్డ్స్. ఏ సబ్జెక్ట్ వచ్చినా యూజ్ టునే వస్తుంది. ఎగ్జాంపుల్స్ చూడండి. ఐ యూజ్డ్ టు వాచ్ మూవీస్ అంటే నేను సినిమాలు చూసేవాడిని. అంటే ఇప్పుడు చూసే అలవాటు లేదు అని అర్థం. వీ యూజ్డ్ టు వాచ్ మూవీస్, మేము సినిమాలు చూసేవారిని. యూ యూజ్డ్ టు వాచ్ మూవీస్, మీరు సినిమాలు చూసేవారు. దే యూజ్డ్ టు వాచ్ మూవీస్, వారు సినిమాలు చూసేవారు. హీ యూజ్డ్ టు వాచ్ మూవీస్, అతడు సినిమాలు చూసేవాడు. షీ యూజ్డ్ టు వాచ్ మూవీస్, ఆమె సినిమాలు చూసేది. చక్కగా అర్థమైందని ఆశిస్తూ సెలవు. విద్యార్థి లోకానికి మీ ఇంగ్లీష్ ఏఎస్రెడ్డి నమస్కారం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు హ్యావ్ టు అనే స్ట్రక్చర్ గురించి నేర్చుకుందాం. ఏదైనా సరే ఒక పని చేయాల్సి ఉంది అని మాట్లాడే సందర్భంలో మనం ఈ స్ట్రక్చర్ ని వాడుతుంటాం. ఒకసారి సూత్రం చూడండి. సబ్జెక్ట్ ప్లేస్ హ్యావ్ టు ప్లేస్ V1 ప్లేస్ ఎక్స్ట్రా వర్డ్స్. చూడండి. ఐ దే వచ్చినప్పుడు హ్యావ్ టు వాడాలి. హీ షీట్ వచ్చినప్పుడు హ్యాస్ టు వాడాలి. ఎగ్జాంపుల్ చూడండి. ఐ హ్యావ్ టు లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి ఉంది. వీ హ్యావ్ టు లెర్న్ ఇంగ్లీష్, మేము ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి ఉంది. యూ హ్యావ్ టు లెర్న్ ఇంగ్లీష్, మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి ఉంది. దే హ్యావ్ టు లెర్న్ ఇంగ్లీష్, వారు ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి ఉంది. హీ హ్యాస్ టు లెర్న్ ఇంగ్లీష్, అతడు ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి ఉంది. షీ హ్యాస్ టు లెర్న్ ఇంగ్లీష్, ఆమె ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి ఉంది. చక్కగా అర్థమైందని ఆశిస్తూ సెలవు. విద్యార్థి లోకానికి మీ ఇంగ్లీష్ ఏఎస్రెడ్డి నమస్కారం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు హ్యాడ్ టు అనే స్ట్రక్చర్ గురించి నేర్చుకుందాం. గతంలో ఏదైనా సరే ఒక పని చేయాల్సి వచ్చింది అని మాట్లాడే సందర్భంలో మనం ఈ స్ట్రక్చర్ వాడుతుంటాము. ఒకసారి సూత్రం చూడండి. సబ్జెక్ట్ ప్లేస్ హ్యాడ్ టు ప్లేస్ V1 ప్లేస్ ఎక్స్ట్రా వర్డ్స్. ఏ సబ్జెక్ట్ వచ్చినా హ్యాడ్ టునే రావాలి. ఎగ్జాంపుల్ చూడండి. ఐ హ్యాడ్ టు గో టు ముంబై అంటే నేను ముంబై వెళ్లాల్సి వచ్చింది. వీ హ్యాడ్ టు గో టు ముంబై, మేము ముంబై వెళ్లాల్సి వచ్చింది. యూ హ్యాడ్ టు గో టు ముంబై, మీరు ముంబై వెళ్లాల్సి వచ్చింది. దే హ్యాడ్ టు గో టు ముంబై, వారు ముంబై వెళ్లాల్సి వచ్చింది. హీ హ్యాడ్ టు గో టు ముంబై, అతడు ముంబై వెళ్లాల్సి వచ్చింది. షీ హ్యాడ్ టు గో టు ముంబై, ఆమె ముంబై వెళ్లాల్సి వచ్చింది. ఇలా గతంలో ఏదైనా సరే ఒక పని చేయాల్సి వచ్చింది అని చెప్పే సందర్భంలో మనం ఈ స్ట్రక్చర్ వాడాలి. చక్కగా అర్థమైందని ఆశిస్తూ ఇంతటితో సెలవు. విద్యార్థి లోకానికి మీ ఇంగ్లీష్ ఏఎస్రెడ్డి నమస్కారం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు నీడ్ టు అనే స్ట్రక్చర్ గురించి నేర్చుకుందాం. ఏదైనా సరే ఒక పని చేయాల్సిన అవసరం ఉంది అంటుంటాం. అటువంటి సందర్భంలో మనం ఈ స్ట్రక్చర్ ని వాడాలి. ఒకసారి సూత్రం చూడండి. సబ్జెక్ట్ ప్లేస్ నీడ్ టు ప్లేస్ V1 ప్లేస్ ఎక్స్ట్రా వర్డ్స్. ఒకసారి టేబుల్ చూడండి. ఏ సబ్జెక్ట్ అంటే దే వచ్చిన అంటే ఏ సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఎలా వాడాలి? నీడ్ టు అంటే దే వచ్చినప్పుడు నీడ్ టు వాడాలి. హీ షీట్ వచ్చినప్పుడు నీడ్స్ టు వాడాలి. ఎగ్జాంపుల్ చూడండి. ఐ నీడ్ టు లెర్న్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. వీ నీడ్ టు లెర్న్ ఇంగ్లీష్, మేము ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. యూ నీడ్ టు లెర్న్ ఇంగ్లీష్, మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. దే నీడ్ టు లెర్న్ ఇంగ్లీష్, వారు ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. హీ నీడ్స్ టు లెర్న్ ఇంగ్లీష్, అతడు ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. షీ నీడ్స్ టు లెర్న్ ఇంగ్లీష్, ఆమె ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా ఏదైనా సరే ఒక పని చేయాల్సిన అవసరం ఉంది అని మాట్లాడే సందర్భంలో మనం ఈ స్ట్రక్చర్ ని వాడాలి. చక్కగా అర్థమైందని ఆశిస్తూ సెలవు. విద్యార్థి లోకానికి మీ ఇంగ్లీష్ ఏఎస్రెడ్డి నమస్కారం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఏబుల్ టు అనే స్ట్రక్చర్ గురించి నేర్చుకుందాం. ఏదైనా సరే ఒక పనిని నేను చేయగలుగుతున్నాను లేదా చేయగలిగే స్థితిలో ఉన్నాను అని మాట్లాడే సందర్భంలో మనం ఈ స్ట్రక్చర్ వాడాలి. ఒకసారి సూత్రం చూడండి. సబ్జెక్ట్ ప్లేస్ హెల్పింగ్ వర్బ్ ప్లేస్ ఏబుల్ టు ప్లేస్ V1 ప్లేస్ ఎక్స్ట్రా వర్డ్స్. ఈ స్ట్రక్చర్ ని ప్రజెంట్ పాస్ట్ ఫ్యూచర్లలో వాడొచ్చు.
ప్రజెంట్ లో వాడినప్పుడు చూడండి ఐ తర్వాత యామ్ వస్తుంది, ఉయ్యూదేలు వస్తే ఆర్ వస్తుంది, హీ షీట్ వస్తే ఈజ్. పాస్ట్ లోనేమో ఐ తర్వాత వాజ్, హీ షీట్ వాజ్ వస్తుంది, ఉయ్యూదేలకి వర్ వస్తుంది. ఫ్యూచర్ లో అన్నిటికీ విల్ బి వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. ఐఎమ్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నాను. వీఆర్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్ మేము ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నాము. యు ఆర్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్ మీరు ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నారు. దే ఆర్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్ వారు ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నారు. ఈజ్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్ అతడు ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నాడు. షీ ఈజ్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్ ఆమె ఇంగ్లీష్ మాట్లాడగలుగుతుంది. చక్కగా అర్థమైందని ఆశిస్తూ సెలవు. విద్యార్థి లోకానికి మీ ఇంగ్లీష్ ఏఎస్ రెడ్డి నమస్కారం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ప్లానింగ్ టు అనే స్ట్రక్చర్ గురించి నేర్చుకుందాం. ఏదైనా సరే ఒక పనిని నేను చేసే ప్రణాళికతో ఉన్నాను అని మాట్లాడే సందర్భంలో మనం ఈ స్ట్రక్చర్ వాడుతుంటాం. ఒకసారి సూత్రం చూడండి. సబ్జెక్ట్ టు ప్లేస్, హెల్పింగ్ వర్బ్స్ ప్లేస్, ప్లానింగ్ టు ప్లేస్, V1 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. ఐ వచ్చినప్పుడు యామ్ వస్తుంది, ఉయ్యూదేలు వచ్చినప్పుడు ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది, హీ షీట్ వచ్చినప్పుడు ఈజ్ వస్తుంది. ఎగ్జాంపుల్ చూద్దాం. ఐఎమ్ ప్లానింగ్ టు గో టు అమెరికా అంటాం అంటే నేను అమెరికాకి వెళ్ళే ప్రణాళికతో ఉన్నాను. వీఆర్ ప్లానింగ్ టు గో టు అమెరికా మేము అమెరికాకి వెళ్ళే ప్రణాళికతో ఉన్నాము. యు ఆర్ ప్లానింగ్ టు గో టు అమెరికా మీరు అమెరికాకి వెళ్ళే ప్రణాళికతో ఉన్నారు. దే ఆర్ ప్లానింగ్ టు గో టు అమెరికా వారు అమెరికాకి వెళ్ళాలనే ప్రణాళికతో ఉన్నారు. హీఈస్ ప్లానింగ్ టు గో టు అమెరికా అతడు అమెరికాకి వెళ్ళాలనే ప్రణాళికతో ఉన్నాడు. షీఈస్ ప్లానింగ్ టు గో టు అమెరికా ఆమె అమెరికాకు వెళ్ళాలనే ప్రణాళికతో ఉంది. చక్కగా అర్థమైందని ఆశిస్తూ సెలవు. విద్యార్థి లోకానికి మీ ఇంగ్లీష్ ఏఎస్ రెడ్డి నమస్కారం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు గోయింగ్ టు అనే స్ట్రక్చర్ గురించి నేర్చుకుందాం. ఏదైనా సరే ఒక పనిని నేను చేయబోతున్నాను అంటుంటాం. అటువంటి పనులను తెలియజేటకు ఈ స్ట్రక్చర్ వాడాలి. ఒకసారి సూత్రం చూడండి. సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్స్ ప్లస్ గోయింగ్ టు ప్లస్ V1 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. ఐ వచ్చినప్పుడు యామ్ అని హెల్పింగ్ వర్బ్ రావాలి, ఉయ్యూదేలు వస్తే ఆర్ రావాలి, హీ షీట్ వస్తే ఈజ్ రావాలి. ఎగ్జాంపుల్ చూద్దాం. ఐఎమ్ గోయింగ్ టు మీట్ సీఎం టుడే అంటే నేను ఈరోజు సీఎం ని కలవబోతున్నాను. వీఆర్ గోయింగ్ టు మీట్ సీఎం టుడే మేము ఈరోజు సీఎం ని కలవబోతున్నాం. యు ఆర్ గోయింగ్ టు మీట్ సీఎం టుడే మీరు ఈరోజు సీఎం ని కలవబోతున్నారు. దే ఆర్ గోయింగ్ టు మీట్ సీఎం టుడే వారు ఈరోజు సీఎం ని కలవబోతున్నారు. హీఈస్ గోయింగ్ టు మీట్ సీఎం టుడే అతడు ఈరోజు సీఎం ని కలవబోతుండు. షీఈస్ గోయింగ్ టు మీట్ సీఎం టుడే ఆమె ఈరోజు సీఎం ని కలవబోతుంది. చక్కగా అర్థమైందని ఆశిస్తూ సెలవు. విద్యార్థి లోకానికి మీ ఇంగ్లీష్ ఏఎస్ రెడ్డి నమస్కారం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు వుడ్ లైక్ టు అనే స్ట్రక్చర్ గురించి నేర్చుకుందాం. అంటే మన యొక్క అభిప్రాయాలను మర్యాదపూర్వకంగా మరొకరికి తెలియజేటప్పుడు అంటే టు స్పీక్ పొలైట్లీ వీ షుడ్ యూజ్ ది స్ట్రక్చర్ అన్నమాట. మర్యాదగా మాట్లాడే సందర్భంలో ఇది వాడుతుంటాం. సూత్రం చూడండి. సబ్జెక్ట్ ప్లస్ వుడ్ లైక్ టు ప్లస్ V1 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. ఏ సబ్జెక్ట్ వచ్చినా వుడ్ లైక్ టునే వస్తుంది. ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ వుడ్ లైక్ టు సింగ్ ఏ సాంగ్ అంటే నేను ఒక పాట పాడగోరుచున్నాను. వీ వుడ్ లైక్ టు సింగ్ ఏ సాంగ్ మేము ఒక పాట పాడగోరుచున్నాము. యూ వుడ్ లైక్ టు సింగ్ ఏ సాంగ్ మీరు ఒక పాట పాడగోరుచున్నారు. దే వుడ్ లైక్ టు సింగ్ ఏ సాంగ్ వారు ఒక పాట పాడగోరుచున్నారు. హీ వుడ్ లైక్ టు సింగ్ ఏ సాంగ్ అతడు ఒక పాట పాడగోరుచుండు. షీ వుడ్ లైక్ టు సింగ్ ఏ సాంగ్ ఆమె ఒక పాట పాడగోరుచుంది. చక్కగా అర్థమైందని ఆశిస్తూ సెలవు. విద్యార్థి లోకానికి మీ ఇంగ్లీష్ ఏఎస్ రెడ్డి నమస్కారం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు విల్ అనే హెల్పింగ్ వర్బ్ గురించి నేర్చుకుందాం. దీనినే మోడల్ వర్బ్ అని కూడా అనవచ్చు. అంటే విల్లుని ఎప్పుడు వాడాలంటే భవిష్యత్తులో చేసే పనులను తెలియజేటప్పుడు ఇది వాడాలి. అంటే ఏదైనా సరే ఒక పని ఫ్యూచర్ లో చేస్తాను అంటాం. రేపు, ఎల్లుండి, వచ్చే వారం, వచ్చే నెల, వచ్చే సంవత్సరం ఇలా ఫ్యూచర్ లో చేసే పనులను తెలియజేటకు ఈ విల్ వాడాలి. సూత్రం చూడండి. సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ V1 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. ఏ సబ్జెక్ట్ తర్వాతనైనా విల్ వాడచ్చు. ఐ విల్ వాచ్ ఏ మూవీ టుమారో నేను రేపు ఒక సినిమా చూస్తాను. వీ విల్ వాచ్ ఏ మూవీ టుమారో మేము రేపు ఒక సినిమా చూస్తాం. యు విల్ వాచ్ ఏ మూవీ టుమారో మీరు రేపు ఒక సినిమా చూస్తారు. దే విల్ వాచ్ ఏ మూవీ టుమారో వారు రేపు ఒక సినిమా చూస్తారు. హీ విల్ వాచ్ ఏ మూవీ టుమారో అతడు రేపు ఒక సినిమా చూస్తాడు. షీ విల్ వాచ్ ఏ మూవీ టుమారో ఆమె రేపు ఒక సినిమా చూస్తుంది. చక్కగా అర్థమైందని ఆశిస్తూ సెలవు. విద్యార్థి లోకానికి మీ ఇంగ్లీష్ ఏఎస్ రెడ్డి నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము మే అనే హెల్పింగ్ వర్బ్ గురించి నేర్చుకుందాం. దీనినే మోడల్ వర్బ్ అని కూడా అనొచ్చు. అంటే భవిష్యత్తులో జరగబోయే వాటిని ఊహించి మాట్లాడే సందర్భంలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ రాహుల్ గాంధీ PM కావచ్చేమో అంటాం. అంటే 50-50 ఒక పని జరగవచ్చేమో అని ఊహించి మాట్లాడే సందర్భంలో మనం మే వాడుతుంటాం. సూత్రం చూడండి. సబ్జెక్ట్ ప్లస్ మే ప్లస్ V1 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. ఏ సబ్జెక్ట్ తర్వాతనైనా మే వాడచ్చు. ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ మే లెర్న్ ఇంగ్లీష్ ఇన్ 7 days నేను 7 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకోవచ్చేమో. వీ మే లెర్న్ ఇంగ్లీష్ ఇన్ 7 days మేము 7 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకోవచ్చేమో. యూ మే లెర్న్ ఇంగ్లీష్ ఇన్ 7 days మీరు 7 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకోవచ్చేమో. దే మే లెర్న్ ఇంగ్లీష్ ఇన్ 7 days వారు 7 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకోవచ్చేమో. హీ మే లెర్న్ ఇంగ్లీష్ ఇన్ 7 days అతడు 7 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకోవచ్చేమో. షీ మే లెర్న్ ఇంగ్లీష్ ఇన్ 7 days ఆమె 7 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకోవచ్చేమో. చక్కగా అర్థమైందని ఆశిస్తూ సెలవు.
విద్యార్థి లోకానికి మీ ఇంగ్లీష్ ఏఎస్ రెడ్డి నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కెన్ అనే హెల్పింగ్ వర్బ్ గురించి నేర్చుకుందాం. దీనినే మోడల్ వర్బ్ అని కూడా అనొచ్చు. అంటే ఏదైనా సరే ఒక పనిని నేను చేయగలను అంటే మన యొక్క శక్తి సామర్థ్యాలను తెలియజేసే సందర్భంలో ఇది వాడాలి. ఇది ప్రజెంట్ లేదా ఫ్యూచర్ లో వాడబడుతుంది. ఒకసారి సూత్రం చూడండి. సబ్జెక్ట్ ప్లస్ కెన్ ప్లస్ V1 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. ఏ సబ్జెక్ట్ తర్వాతనైనా కెన్ వాడచ్చు. ఒకసారి ఎగ్జాంపుల్ చూడండి. ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్ మాట్లాడగలను. వీ కెన్ స్పీక్ ఇంగ్లీష్ మేము ఇంగ్లీష్ మాట్లాడగలము. యూ క్యాన్ స్పీక్ ఇంగ్లీష్ మీరు ఇంగ్లీష్ మాట్లాడగలరు. దే కెన్ స్పీక్ ఇంగ్లీష్ వారు ఇంగ్లీష్ మాట్లాడగలరు. హీ కెన్ స్పీక్ ఇంగ్లీష్ అతడు ఇంగ్లీష్ మాట్లాడగలడు. షీ కెన్ స్పీక్ ఇంగ్లీష్ ఆమె ఇంగ్లీష్ మాట్లాడగలరు. చక్కగా అర్థమైందని ఆశిస్తూ సెలవు. విద్యార్థి లోకానికి మీ ఇంగ్లీష్ ఏఎస్ రెడ్డి నమస్కారం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు కుడ్ అనే హెల్పింగ్ వర్బ్ గురించి నేర్చుకుందాం. దీనినే మోడల్ వర్బ్ అని కూడా అనవచ్చు. అంటే గతంలో ఏదైనా సరే ఒక పనిని నేను చేయగలిగాను అంటాం. అంటే ఇట్ టెల్స్ ద పాస్ట్ అబిలిటీ అన్నమాట. ఒకసారి సూత్రం చూడండి. సబ్జెక్ట్ ప్లస్ కుడ్ ప్లస్ V1 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. ఏ సబ్జెక్ట్ తర్వాతనైనా మనం కుడ్ వాడచ్చు. మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ కుడ్ లెర్న్ ఇంగ్లీష్ ఇన్ జస్ట్ 7 days అంటే నేను కేవలం 7 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకోగలిగాను. నెక్స్ట్, వీ కుడ్ లెర్న్ ఇంగ్లీష్ ఇన్ జస్ట్ 7 days మేము కేవలం 7 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకోగలిగాం. యూ కుడ్ లెర్న్ ఇంగ్లీష్ ఇన్ జస్ట్ 7 days మీరు కేవలం 7 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకోగలిగారు. దే కుడ్ లెర్న్ ఇంగ్లీష్ ఇన్ జస్ట్ 7 days వారు కేవలం 7 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకోగలిగారు. హీ కుడ్ లెర్న్ ఇంగ్లీష్ ఇన్ జస్ట్ 7 days షీ కుడ్ లెర్న్ ఇంగ్లీష్ ఇన్ జస్ట్ 7 days. చక్కగా అర్థమైందని ఆశిస్తూ సెలవు. విద్యార్థి లోకానికి మీ ఇంగ్లీష్ ఏఎస్ రెడ్డి నమస్కారం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు షుడ్ అనే హెల్పింగ్ వర్బ్ గురించి నేర్చుకుందాం. దీనినే మోడల్ వర్బ్ అని కూడా అనొచ్చు. అంటే ఏదైనా సరే ఒక పనిని నేను చేయాలి అంటుంటాం. రావాలి, వెళ్ళాలి, ఆడాలి, పాడాలి అంటే ఇట్లా మన బాధ్యతను తెలియజేస్తుంది అనమాట. ఒకసారి సూత్రం చూడండి. సబ్జెక్ట్ ప్లస్ షుడ్ ప్లస్ V1 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. ఏ సబ్జెక్ట్ తర్వాతనైనా మనం షుడ్ వాడవచ్చు. ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ షుడ్ గో టు ఆఫీస్ నౌ నేను ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాలి అంటే మన బాధ్యతను తెలియజేస్తుంది. వీ షుడ్ గో టు ఆఫీస్ నౌ మనం ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాలి. యూ షుడ్ గో టు ఆఫీస్ నౌ మీరు ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాలి. దే షుడ్ గో టు ఆఫీస్ నౌ వారు ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాలి. హీ షుడ్ గో టు ఆఫీస్ నౌ అతడు ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాలి. షీ షుడ్ గో టు ఆఫీస్ నౌ ఆమె ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాలి. చక్కగా అర్థమైందని ఆశిస్తూ సెలవు. విద్యార్థి లోకానికి మీ ఇంగ్లీష్ ఏఎస్ రెడ్డి నమస్కారం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మస్ట్ అనే హెల్పింగ్ వర్బ్ గురించి నేర్చుకుందాం. దీనినే మోడల్ వర్బ్ అని కూడా అనొచ్చు. అంటే ఏదైనా సరే ఒక పనిని తప్పక చేయాలి అంటుంటాం. అటువంటప్పుడు మనం ఈ మస్ట్ అనే మోడల్ వర్బ్ ను వాడాలి. ఒకసారి సూత్రం చూడండి. సబ్జెక్ట్ ప్లస్ మస్ట్ ప్లస్ V1 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. ఏ సబ్జెక్ట్ తర్వాతనైనా మనం మస్ట్ వాడచ్చు. ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ మస్ట్ లెర్న్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్ తప్పక నేర్చుకోవాలి. ఇలా పలానా పని తప్పక చేయాలి అనేటప్పుడు ఈ స్ట్రక్చర్ వాడాలి. నెక్స్ట్, వీ మస్ట్ లెర్న్ ఇంగ్లీష్ మేము ఇంగ్లీష్ తప్పక నేర్చుకోవాలి. యూ మస్ట్ లెర్న్ ఇంగ్లీష్ మీరు ఇంగ్లీష్ తప్పక నేర్చుకోవాలి. దే మస్ట్ లెర్న్ ఇంగ్లీష్ వారు ఇంగ్లీష్ తప్పక నేర్చుకోవాలి. హీ మస్ట్ లెర్న్ ఇంగ్లీష్ అతడు ఇంగ్లీష్ తప్పక నేర్చుకోవాలి. షీ మస్ట్ లెర్న్ ఇంగ్లీష్ ఆమె ఇంగ్లీష్ తప్పక నేర్చుకోవాలి. మీకు చక్కగా అర్థమైందని ఆశిస్తూ సెలవు. విద్యార్థి లోకానికి మీ ఇంగ్లీష్ ఏఎస్ రెడ్డి నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మైట్ హ్యావ్ అనే స్ట్రక్చర్ గురించి నేర్చుకుందాం. గతంలో జరిగిపోయిన పనుల గురించి మనకు ఒక్కొక్కసారి అవగాహన ఉండదు. ఊహించి మాట్లాడుతుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. మీరు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు చూశారు చెప్పండి అంటే మీరు చెప్పలేరు. ఎందుకంటే ఐడియా లేదు. కాకపోతే ఊహించి చెప్తారు. ఇలా జరిగిపోయిన పనుల గురించి ఊహించి చెప్పేటప్పుడు ఈ స్ట్రక్చర్ వాడాలి. ఒకసారి సూత్రం చూడండి. సబ్జెక్ట్ ప్లస్ మైట్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. ఏ సబ్జెక్ట్ వచ్చినా మైట్ హ్యావ్ వాడాలి. ఎగ్జాంపుల్స్. ఐ మైట్ హ్యావ్ వాచ్డ్ 100 మూవీస్ అంటే నేను 100 సినిమాలు చూసి ఉండవచ్చు. వీ మైట్ హ్యావ్ వాచ్డ్ 100 మూవీస్. యూ మైట్ హ్యావ్ వాచ్డ్ 100 మూవీస్. దే మైట్ హ్యావ్ వాచ్డ్ 100 మూవీస్. హీ మైట్ హ్యావ్ వాచ్డ్ 100 మూవీస్. షీ మైట్ హ్యావ్ వాచ్డ్ 100 మూవీస్. చక్కగా అర్థమైందని ఆశిస్తూ సెలవు. విద్యార్థి లోకానికి మీ ఇంగ్లీష్ ఏఎస్ రెడ్డి నమస్కారం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు వుడ్ హ్యావ్ అనే స్ట్రక్చర్ గురించి నేర్చుకుందాం. గతంలో మనకు సమయం లేకపోవడం వల్లనో అవకాశం లేకపోవడం వల్లనో కొన్ని కారణాల వల్ల మనం కొన్ని పనులు చేయం. కానీ మనం ఇప్పుడు ప్రజెంట్లో ఏమంటుంటాం, నాకు సమయం దొరికింటే నేను ఆ పలానా పని చేసి ఉండేవాడిని, నేను ఇంగ్లీష్ నేర్చుకుని ఉండేవాడిని, ఆమె బీటెక్ పూర్తి చేసి ఉండేది, నేను నిన్న ఆఫీస్కి వెళ్ళి ఉండేవాడిని, బిజీగా ఉండి వెళ్ళలేదు. ఇలా గతంలో ఏదైనా సరే ఒక పనిని చేసి ఉండేవాడిని అని మాట్లాడేటప్పుడు ఈ స్ట్రక్చర్ వాడాలి. సూత్రం చూడండి. సబ్జెక్ట్ ప్లస్ వుడ్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. ఏ సబ్జెక్ట్ అయినా వుడ్ హ్యావ్ వాడాలి. ఎగ్జాంపుల్ చూడండి. ఐ వుడ్ హ్యావ్ లెర్న్ట్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్ నేర్చుకుని ఉండేవాడిని. కొన్ని కారణాల వల్ల నేర్చుకోలేదు. అవకాశం ఉంటే నేర్చుకుని ఉండేవాడిని అని అర్థం.
We would have learnt English. You would have learnt English. They would have learnt English. He would have learnt English. She would have learnt English. చక్కగా అర్థమైందని ఆశిస్తూ సెలవు. విద్యార్థి లోకానికి మీ ఇంగ్లీష్ ఏసరెడ్డి నమస్కారం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు షుడ్ హ్యావ్ అనే స్ట్రక్చర్ గురించి నేర్చుకుందాం. మనం గతంలో కొన్ని కారణాల వల్ల కొన్ని పనులు చేయం. అయితే ఇప్పుడు వర్తమాన కాలంలో అంటే ప్రజెంట్ గా మనం బాధపడుతుంటాం. నేను ఆ పని చేసి ఉండాల్సింది, నేను గతంలోనే ఇంగ్లీష్ నేర్చుకుని ఉండాల్సింది, తను బీటెక్ పూర్తి చేసి ఉండాల్సింది, అతడు నిన్న ఆఫీస్కి వెళ్ళి ఉండాల్సింది, మీరు వారికి సహాయం చేసి ఉండాల్సింది అని అంటుంటాం. ఇలా గతంలో ఏదైనా సరే ఒక పని చేసి ఉండాల్సింది అని చెప్పేటప్పుడు ఈ స్ట్రక్చర్ వాడాలి. సూత్రం చూడండి, సబ్జెక్ట్ ప్లేస్ షుడ్ హ్యావ్ ప్లేస్ V3 ప్లేస్ ఎక్స్ట్రా వర్డ్స్. అన్ని సబ్జెక్ట్స్ కి షుడ్ హ్యావ్ వస్తుంది. ఎగ్జాంపుల్ చూడండి, ఐ షుడ్ హ్యావ్ లెర్న్డ్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్ నేర్చుకొని ఉండాల్సింది. We should have learnt English. You should have learnt English. They should have learnt English. He should have learnt English. She should have learnt English. చక్కగా అర్థమైందని ఆశిస్తూ సెలవు. విద్యార్థి లోకానికి మీ ఇంగ్లీష్ ఏసరెడ్డి నమస్కారం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మస్ట్ హ్యావ్ అనే స్ట్రక్చర్ గురించి నేర్చుకుందాం. ఏదైనా సరే ఒక పని తప్పకుండా జరిగి ఉంటుంది అంటుంటాం. ఆమె తప్పకుండా ఇంజనీరింగ్ పాస్ అయి ఉంటుంది, అతడు తప్పకుండా నిన్న ఆఫీస్కి వెళ్ళి ఉంటాడు, వారు తప్పకుండా మీకు సహాయం చేసి ఉంటారు అంటుంటాం. ఇలా ఏదైనా సరే ఒక పని తప్పకుండా జరిగి ఉంటుంది అని మాట్లాడే సందర్భంలో మనం ఈ స్ట్రక్చర్ వాడాలి. ఒకసారి సూత్రం చూడండి, సబ్జెక్ట్ ప్లేస్ మస్ట్ హ్యావ్ ప్లేస్ V3 ప్లేస్ ఎక్స్ట్రా వర్డ్స్. ఏ సబ్జెక్ట్ తర్వాతనైనా మస్ట్ హ్యావ్ వాడాలి. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ మస్ట్ హ్యావ్ గాన్ దేర్, నేను తప్పకుండా అక్కడికి వెళ్ళి ఉంటాను. వీ మస్ట్ హ్యావ్ గాన్ దేర్, మేము తప్పకుండా అక్కడికి వెళ్ళి ఉంటాం. యూ మస్ట్ హ్యావ్ గాన్ దేర్. దే మస్ట్ హ్యావ్ గాన్ దేర్. హీ మస్ట్ హ్యావ్ గాన్ దేర్. షీ మస్ట్ హ్యావ్ గాన్ దేర్ అంటే ఆమె అక్కడికి తప్పకుండా వెళ్ళి ఉంటుంది. చక్కగా అర్థమైందని ఆశిస్తూ సెలవు. విద్యార్థి లోకానికి మీ ఇంగ్లీష్ ఏసరెడ్డి నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వాంట్ టు బి అనే స్ట్రక్చర్ గురించి నేర్చుకుందాము. బి అంటేనేమో ఉండు, వాంట్ టు బి అంటే ఉండాలని అనుకుంటున్నాను. అంటే నేను సంతోషంగా ఉండాలనుకుంటున్నాను, లేదా నేను పలానా ప్లేస్ లో ఉండాలనుకుంటున్నాను, లేదా పలానా వ్యక్తితో ఉండాలని అనుకుంటున్నాను అనే సందర్భంలో మనం ఈ స్ట్రక్చర్ వాడుతుంటాం. సూత్రం, సబ్జెక్ట్ ప్లేస్ వాంట్ టు బి ప్లేస్ నౌన్ వాడచ్చు, అడ్జెక్టివ్ వాడచ్చు, అడ్వర్బ్ వాడచ్చు, తర్వాత ఎక్స్ట్రా వర్డ్స్. ఐది వచ్చినప్పుడు వాంట్ టు బి, హీ షీట్ వచ్చినప్పుడు వాంట్స్ టు బి వాడాలి. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ వాంట్ టు బి హ్యాపీ, నేను సంతోషంగా ఉండాలని అనుకుంటున్నాను. హ్యాపీ ప్లేస్ లో ప్లేస్ కూడా వాడచ్చు. ఐ వాంట్ టు బి ఇన్ హైదరాబాద్, నేను హైదరాబాద్ లో ఉండాలనుకుంటున్నాను. లేదా ఒక వ్యక్తి పేరు కూడా రాయొచ్చు. ఐ వాంట్ టు బి విత్ సీఎం, నేను సీఎం తో ఉండాలని అనుకుంటున్నాను. నెక్స్ట్, వీ వాంట్ టు బి హ్యాపీ, మేము సంతోషంగా ఉండాలనుకుంటున్నాం. యూ వాంట్ టు బి హ్యాపీ, మీరు సంతోషంగా ఉండాలనుకుంటున్నారు. దే వాంట్ టు బి హ్యాపీ, వారు సంతోషంగా ఉండాలనుకుంటున్నారు. హీ వాంట్స్ టు బి హ్యాపీ, అతడు సంతోషంగా ఉండాలనుకుంటుండు. షీ వాంట్స్ టు బి హ్యాపీ, ఆమె సంతోషంగా ఉండాలనుకుంటుంది. విద్యార్థి లోకానికి మీ ఇంగ్లీష్ ఏసరెడ్డి నమస్కారం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు వాంటెడ్ టు బి అనే స్ట్రక్చర్ గురించి నేర్చుకుందాం. బి అంటేనేమో ఉండు, వాంటెడ్ టు బి అంటే ఉండాలని అనుకున్నాను. అంటే గతంలో పలానా ప్లేస్ లో ఉండాలని అనుకున్నాను, పలానా విధంగా ఉండాలనుకున్నాను, పలానా వ్యక్తితో ఉండాలని అనుకున్నాను అని మాట్లాడే సందర్భంలో ఈ స్ట్రక్చర్ వాడాలి. సూత్రం, సబ్జెక్ట్ ప్లేస్ వాంటెడ్ టు బి ప్లేస్ నౌన్ వాడచ్చు, అడ్జెక్టివ్ వాడచ్చు, అడ్వర్బ్ వాడచ్చు, తర్వాత ఎక్స్ట్రా వర్డ్స్. ఏ సబ్జెక్ట్ కైనా వాంటెడ్ టు బి వస్తుంది. ఎగ్జాంపుల్, ఐ వాంటెడ్ టు బి ఇన్ హైదరాబాద్, నేను హైదరాబాద్ లో ఉండాలని అనుకున్నాను. వీ వాంటెడ్ టు బి ఇన్ హైదరాబాద్, మేము హైదరాబాద్ లో ఉండాలని అనుకున్నాము. యూ వాంటెడ్ టు బి ఇన్ హైదరాబాద్, మీరు హైదరాబాద్ లో ఉండాలని అనుకున్నారు. దే వాంటెడ్ టు బి ఇన్ హైదరాబాద్, వారు హైదరాబాద్ లో ఉండాలని అనుకున్నారు. హీ వాంటెడ్ టు బి ఇన్ హైదరాబాద్, అతడు హైదరాబాద్ లో ఉండాలని అనుకున్నాడు. షీ వాంటెడ్ టు బి ఇన్ హైదరాబాద్, ఆమె హైదరాబాద్ లో ఉండాలని అనుకుంది. చక్కగా అర్థమైందని ఆశిస్తూ సెలవు. విద్యార్థి లోకానికి మీ ఇంగ్లీష్ ఏసరెడ్డి నమస్కారం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు యూజ్డ్ టు బి అనే స్ట్రక్చర్ గురించి నేర్చుకుందాం. బి అంటేనేమో ఉండు, యూజ్డ్ టు బి అంటే ఉండేవాడిని, అంటే గతంలో పలానా ప్లేస్ లో ఉండేవాడిని, పలానా వ్యక్తితో ఉండేవాడిని, నేను పలానా విధంగా ఉండేవాడిని అని చెప్పేటప్పుడు ఈ స్ట్రక్చర్ వాడాలి. సూత్రం, సబ్జెక్ట్ ప్లేస్ యూజ్ టు బి ప్లేస్ నౌన్ వాడచ్చు, అడ్జెక్టివ్ వాడచ్చు, అడ్వర్బ్ వాడచ్చు, తర్వాత ఎక్స్ట్రా వర్డ్స్. ఏ సబ్జెక్ట్ తర్వాతనైనా మనం యూజ్ టు బి వాడచ్చు. ఐ యూజ్డ్ టు బి ఇన్ ముంబై అంటే నేను ముంబైలో ఉండేవాడిని, అంటే ఒకప్పుడు ఉండేవాడిని ఇప్పుడు లేను అని చెప్పేటప్పుడు. వీ యూజ్ టు బి ఇన్ ముంబై, మేము ముంబైలో ఉండేవారిని. యూ యూజ్ టు బి ఇన్ ముంబై, మీరు ముంబైలో ఉండేవారు. దే యూజ్ టు బి ఇన్ ముంబై, వారు ముంబైలో ఉండేవారు. హీ యూజ్ టు బి ఇన్ ముంబై, అతడు ముంబైలో ఉండేవాడు. షీ యూజ్ టు బి ఇన్ ముంబై, ఆమె ముంబైలో ఉండేది. చక్కగా అర్థమైందని ఆశిస్తూ సెలవు. విద్యార్థి లోకానికి మీ ఇంగ్లీష్ ఏసరెడ్డి నమస్కారం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు హ్యావ్ టు బి అనే స్ట్రక్చర్ గురించి నేర్చుకుందాం. బి అంటేనేమో ఉండు,
హ్యావ్ టు బి అంటే ఉండాల్సి ఉంది. నేను పలానా స్థలంలో ఉండాల్సి ఉంది, పలానా వ్యక్తితో ఉండాల్సి ఉంది, పలానా విధంగా ఉండాల్సి ఉంది అని చెప్పేటప్పుడు ఈ స్ట్రక్చర్ ని వాడాలి. సూత్రం సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ టు బి ప్లస్ నౌన్ వాడచ్చు, అడ్జెక్టివ్ వాడచ్చు, అడ్వర్బ్ వాడచ్చు, తర్వాత ఎక్స్ట్రా వర్డ్స్. మరి ఐఓయుది వచ్చినప్పుడు హ్యావ్ టు బి వాడాలి, హీ షీట్ వచ్చినప్పుడు హ్యాస్ టు బి వాడాలి. ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ హ్యావ్ టు బి కేర్ఫుల్ అంటే నేను జాగ్రత్తగా ఉండాల్సి ఉంది అని అర్థం. వీ హ్యావ్ టు బి కేర్ఫుల్ మేము జాగ్రత్తగా ఉండాల్సి ఉంది. యూ హ్యావ్ టు బి కేర్ఫుల్ మీరు జాగ్రత్తగా ఉండాల్సి ఉంది. దే హ్యావ్ టు బి కేర్ఫుల్ వారు జాగ్రత్తగా ఉండాల్సి ఉంది. హీ హ్యాస్ టు బి కేర్ఫుల్ అతడు జాగ్రత్తగా ఉండాల్సి ఉంది. షీ హ్యాస్ టు బి కేర్ఫుల్ ఆమె జాగ్రత్తగా ఉండాల్సి ఉంది. చక్కగా అర్థమైందని ఆశిస్తూ సెలవు. విద్యార్థి లోకానికి మీ ఇంగ్లీష్ ఏఎస్ రెడ్డి నమస్కారం. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు హ్యాడ్ టు బి అనే స్ట్రక్చర్ గురించి నేర్చుకుందాం. అంటే గతంలో ఉండాల్సి వచ్చింది అని అర్థం. హ్యాడ్ టు బి అంటే అంటే పలానా స్థలంలో కానీ పలానా విధంగా కానీ పలానా వ్యక్తితోటి ఉండాల్సి వచ్చింది అంటుంటాం. అటువంటప్పుడు ఈ స్ట్రక్చర్ వాడాలి. సూత్రం చూడండి. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ టు బి ప్లస్ నౌన్ వాడచ్చు, అడ్జెక్టివ్ వాడచ్చు, అడ్వర్బ్ వాడచ్చు, తర్వాత ఎక్స్ట్రా వర్డ్స్. ఏ సబ్జెక్ట్ తర్వాత నేను హ్యాడ్ టు బి వాడచ్చు. ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ హ్యాడ్ టు బి ఇన్ ముంబై అంటే నేను ముంబైలో ఉండాల్సి వచ్చింది. హ్యాడ్ టు బి తర్వాత ముంబై అనేది నౌన్, లేదా అక్కడ అడ్జెక్టివ్ కూడా వాడచ్చు. ఐ హ్యాడ్ టు బి డల్ ఎస్టర్డే, లేకపోతే అడ్వర్బ్ కూడా వాడచ్చు. ఐ హ్యాడ్ టు బి హియర్ నేను ఇక్కడ ఉండాల్సి వచ్చింది. ఇలా హ్యాడ్ టు బి తర్వాత నౌన్ కానీ అడ్జెక్టివ్ కానీ అడ్వర్బ్ కానీ వాడచ్చు. నెక్స్ట్ వీ హ్యాడ్ టు బి ఇన్ ముంబై మేము ముంబైలో ఉండాల్సి వచ్చింది. యూ హ్యాడ్ టు బి ఇన్ ముంబై, దే హ్యాడ్ టు బి ఇన్ ముంబై, హీ హ్యాడ్ టు బి ఇన్ ముంబై, షీ హ్యాడ్ టు బి ఇన్ ముంబై. చక్కగా అర్థమైందని ఆశిస్తూ సెలవు. విద్యార్థి లోకానికి మీ ఇంగ్లీష్ ఏఎస్ రెడ్డి నమస్కారం. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు నీడ్ టు బి అనే స్ట్రక్చర్ గురించి నేర్చుకుందాం. నీడ్ అంటే అవసరం, బి అంటే ఉండు అంటే ఉండాల్సిన అవసరం ఉంది అని అర్థం. నీడ్ టు బి అంటే అంటే నేను పలానా విధంగా ఉండాల్సిన అవసరం ఉంది, పలానా ప్రాంతంలో ఉండాల్సిన అవసరం ఉంది, పలానా వ్యక్తితో ఉండాల్సిన అవసరం ఉంది అని మాట్లాడే సందర్భంలో మనం ఈ స్ట్రక్చర్ వాడాలి. సూత్రం చూడండి. సబ్జెక్ట్ ప్లస్ నీడ్ టు బి ప్లస్ అడ్జెక్టివ్ వాడచ్చు, నౌన్ వాడచ్చు, అడ్వర్బ్ వాడచ్చు. నీడ్ టు బి తర్వాత ఎక్స్ట్రా వర్డ్స్. ఐఓయుది వస్తే నీడ్ టు బి వస్తుంది, హీ షీట్ వస్తే నీడ్స్ టు బి. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ నీడ్ టు బి ఇన్ హైదరాబాద్ నేను హైదరాబాద్ లో ఉండాల్సిన అవసరం ఉంది. వీ నీడ్ టు బి ఇన్ హైదరాబాద్ మనం హైదరాబాద్ లో ఉండాల్సిన అవసరం ఉంది. యూ నీడ్ టు బి ఇన్ హైదరాబాద్ మీరు హైదరాబాద్ లో ఉండాల్సిన అవసరం ఉంది. దే నీడ్ టు బి ఇన్ హైదరాబాద్ వారు హైదరాబాద్ లో ఉండాల్సిన అవసరం ఉంది. హీ నీడ్స్ టు బి ఇన్ హైదరాబాద్ అతడు హైదరాబాద్ లో ఉండాల్సిన అవసరం ఉంది. షీ నీడ్స్ టు బి ఇన్ హైదరాబాద్ ఆమె హైదరాబాద్ లో ఉండాల్సిన అవసరం ఉంది. చక్కగా అర్థమైందని ఆశిస్తూ సెలవు. విద్యార్థి లోకానికి మీ ఇంగ్లీష్ ఏఎస్ రెడ్డి నమస్కారం. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఏబుల్ టు బి అనే స్ట్రక్చర్ గురించి నేర్చుకుందాం. అంటే ఉండగలుగుతున్నాను అని అర్థం. అంటే నేను పలానా విధంగా ఉండగలుగుతున్నాను, పలానా ప్రాంతంలో ఉండగలుగుతున్నాను, పలానా వ్యక్తితో నేను ఉండగలుగుతున్నాను అంటుంటాం. అటువంటిప్పుడు ఈ స్ట్రక్చర్ వాడాలి. సూత్రం సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ ఏబుల్ టు బి ప్లస్ నౌన్ లేదా అడ్జెక్టివ్ లేదా అడ్వర్బ్ తీసుకొని ఎక్స్ట్రా వర్డ్స్ తీసుకోవాలి. ఐ వచ్చినప్పుడు యామ్ రావాలి, ఉయ్యూదేలు వస్తే ఆర్ రావాలి, హీ షీట్ తర్వాత ఈజ్ రావాలి. పాస్ట్ లో అయితే ఐ తర్వాత హీ షీట్ తర్వాత వాజ్, ఉయ్యూదేల తర్వాత వర్, ఫ్యూచర్ లో అన్నిటికీ విల్ బి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. ఐఎమ్ ఏబుల్ టు బి హ్యాపీ నేను సంతోషంగా ఉండగలుగుతున్నాను. వీఆర్ ఏబుల్ టు బి హ్యాపీ మేము సంతోషంగా ఉండగలుగుతున్నాం. యు ఆర్ ఏబుల్ టు బి హ్యాపీ మీరు సంతోషంగా ఉండగలుగుతున్నారు. దే ఆర్ ఏబుల్ టు బి హ్యాపీ వారు సంతోషంగా ఉండగలుగుతున్నారు. హీ ఈజ్ ఏబుల్ టు బి హ్యాపీ అతడు సంతోషంగా ఉండగలుగుతున్నాడు. షీ ఈజ్ ఏబుల్ టు బి హ్యాపీ ఆమె సంతోషంగా ఉండగలుగుతుంది. చక్కగా అర్థమైందని ఆశిస్తూ సెలవు. విద్యార్థి లోకానికి మీ ఇంగ్లీష్ ఏఎస్ రెడ్డి నమస్కారం. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ప్లానింగ్ టు బి అనే స్ట్రక్చర్ గురించి నేర్చుకుందాం. అంటే నేను పలానా విధంగా ఉండే ప్రణాళికతో ఉన్నాను అని అంటుంటాం. అంటే పలానా వ్యక్తితో ఉండే ప్రణాళికతో ఉన్నాను, పలానా విధంగా ఉండే ప్రణాళికతో ఉన్నాను అని మాట్లాడే సందర్భంలో సూత్రం చూడండి. సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ ప్లానింగ్ టు బి ప్లస్ నౌన్ లేదా అడ్జెక్టివ్ లేదా అడ్వర్బ్ ఇందుట్లో ఏదైనా ఒకటి తీసుకొని ఎక్స్ట్రా వర్డ్స్. మరి ఐ వచ్చినప్పుడు యామ్ వస్తుంది, ఉయ్యూదేలు వచ్చినప్పుడు ఆర్ వస్తుంది, హీ షీట్ వచ్చినప్పుడు ఈజ్ వస్తుంది. ఐఎమ్ ప్లానింగ్ టు బి ఇన్ ఇండియా అంటే నేను ఇండియాలో ఉండే ప్రణాళికతో ఉన్నాను. వీఆర్ ప్లానింగ్ టు బి ఇన్ ఇండియా మేము ఇండియాలో ఉండే ప్రణాళికతో ఉన్నాము. యు ఆర్ ప్లానింగ్ టు బి ఇన్ ఇండియా మీరు ఇండియాలో ఉండే ప్రణాళికతో ఉన్నారు. దే ఆర్ ప్లానింగ్ టు బి ఇన్ ఇండియా వారు ఇండియాలో ఉండే ప్రణాళికతో ఉన్నారు. ఈజ్ ప్లానింగ్ టు బి ఇన్ ఇండియా అతడు ఇండియాలో ఉండే ప్రణాళికతో ఉన్నాడు. షీఈ్ ప్లానింగ్ టు బి ఇన్ ఇండియా ఆమె ఇండియాలో ఉండే ప్రణాళికతో ఉంది. చక్కగా అర్థమైందని ఆశిస్తూ సెలవు. విద్యార్థి లోకానికి మీ ఇంగ్లీష్ ఏఎస్ రెడ్డి నమస్కారం. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు గోయింగ్ టు బి అనే స్ట్రక్చర్ గురించి నేర్చుకోబోతున్నాము. గోయింగ్ టు బి అంటే ఉండబోతున్నాను అంటే నేను పలానా స్థలంలో ఉండబోతున్నాను, పలానా వ్యక్తితో ఉండబోతున్నాను, నేను పలానా విధంగా ఉండబోతున్నాను అంటుంటాం. అటువంటి వాటిని తెలియజేస్తుంది. సూత్రం సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్స్ ప్లస్ గోయింగ్ టు బి ప్లస్ నౌన్ లేదా అడ్జెక్టివ్ లేదా అడ్వర్బ్ తీసుకున్న తర్వాత ఎక్స్ట్రా వర్డ్స్.
ఐ వచ్చినప్పుడు యామ్ వస్తుంది, ఉయ్యుదేలు వచ్చినప్పుడు ఆర్ వస్తుంది, హీ షీట్ వచ్చినప్పుడు ఈజ్ వస్తుంది. ఐఎమ్ గోయింగ్ టు బి ఇన్ హైదరాబాద్, నేను హైదరాబాద్ లో ఉండబోతున్నాను. వీఆర్ గోయింగ్ టు బి ఇన్ హైదరాబాద్, మేము హైదరాబాద్ లో ఉండబోతున్నాం. యు ఆర్ గోయింగ్ టు బి ఇన్ హైదరాబాద్, మీరు హైదరాబాద్ లో ఉండబోతున్నారు. దే ఆర్ గోయింగ్ టు బి ఇన్ హైదరాబాద్, వారు హైదరాబాద్ లో ఉండబోతున్నారు. హీ ఈస్ గోయింగ్ టు బి ఇన్ హైదరాబాద్, అతడు హైదరాబాద్ లో ఉండబోతుంది. షీ ఈస్ గోయింగ్ టు బి ఇన్ హైదరాబాద్, ఆమె హైదరాబాద్ లో ఉండబోతుంది. విద్యార్థి లోకానికి మీ ఇంగ్లీష్ ఏఎస్ రెడ్డి నమస్కారం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు వుడ్ లైక్ టు బి అనే స్ట్రక్చర్ గురించి నేర్చుకుందాం. అంటే నేను ఉండగోరుచున్నాను అనే అర్థం. అంటే పలానా విధంగా కానీ, పలానా వ్యక్తితో కానీ, పలానా ప్రాంతంలో నేను ఉండగోరుచున్నాను అంటుంటాం. అటువంటిప్పుడు వుడ్ లైక్ టు బి వాడాలి. సూత్రం చూడండి, సబ్జెక్ట్ ప్లస్ వుడ్ లైక్ టు బి ప్లస్ నౌన్ లేదా అడ్జెక్టివ్ లేదా అడ్వర్బ్ తీసుకొని ఎక్స్ట్రా వర్డ్స్ తీసుకోవాలి. ఏ సబ్జెక్ట్ వచ్చినా వుడ్ లైక్ టు బి వస్తుంది. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ వుడ్ లైక్ టు బి హ్యాపీ అంటే నేను సంతోషంగా ఉండగోరుచున్నాను, లేదా నేను సంతోషంగా ఉండాలని అనుకుంటున్నాను అని కూడా చెప్పొచ్చు. వీ వుడ్ లైక్ టు బి హ్యాపీ, మేము సంతోషంగా ఉండగోరుచున్నాము. యూ వుడ్ లైక్ టు బి హ్యాపీ, మీరు సంతోషంగా ఉండగోరుచున్నారు. దే వుడ్ లైక్ టు బి హ్యాపీ, వారు సంతోషంగా ఉండగోరుచున్నారు. హీ వుడ్ లైక్ టు బి హ్యాపీ, అతడు సంతోషంగా ఉండగోరుచుండు. షీ వుడ్ లైక్ టు బి హ్యాపీ, ఆమె సంతోషంగా ఉండగోరుచుంది. చక్కగా అర్థమైందని ఆశిస్తూ సెలవు. విద్యార్థి లోకానికి మీ ఇంగ్లీష్ ఏఎస్ రెడ్డి నమస్కారం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు విల్ బి అనే స్ట్రక్చర్ గురించి నేర్చుకుందాం. విల్ బి అంటే ఉంటాను, అంటే భవిష్యత్తులో పలానా ప్రాంతంలో ఉంటాను, పలానా విధంగా ఉంటాను, లేదా పలానా స్థలంలో పలానా వ్యక్తితో ఉంటాను అంటాం చూడండి. అటువంటిప్పుడు మనం విల్ బి వాడాలి. సూత్రం చూడండి, సబ్జెక్ట్ ప్లస్ విల్ బి ప్లస్ నౌన్ తీసుకోవచ్చు, లేదా అడ్జెక్టివ్ తీసుకోవచ్చు, లేదా అడ్వర్బ్ తీసుకోవచ్చు. తర్వాత ఎక్స్ట్రా వర్డ్స్. మరి ఏ సబ్జెక్ట్ తర్వాత నేను విల్ బి వాడచ్చు. ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ విల్ బి ఇన్ లండన్ ఇన్ ఫ్యూచర్ అంటే నేను భవిష్యత్తులో లండన్ లో ఉంటాను అని అర్థం. వీ విల్ బి ఇన్ లండన్ ఇన్ ఫ్యూచర్, మేము భవిష్యత్తులో లండన్ లో ఉంటాము. యూ విల్ బి ఇన్ లండన్ ఇన్ ఫ్యూచర్, మీరు భవిష్యత్తులో లండన్ లో ఉంటారు. దే విల్ బి ఇన్ లండన్ ఇన్ ఫ్యూచర్, వారు భవిష్యత్తులో లండన్ లో ఉంటారు. హీ విల్ బి ఇన్ లండన్ ఇన్ ఫ్యూచర్, అతడు భవిష్యత్తులో లండన్ లో ఉంటాడు. షీ విల్ బి ఇన్ లండన్ ఇన్ ఫ్యూచర్, ఆమె భవిష్యత్తులో లండన్ లో ఉంటుంది. చక్కగా అర్థమైందని ఆశిస్తూ సెలవు. విద్యార్థి లోకానికి మీ ఇంగ్లీష్ ఏఎస్ రెడ్డి నమస్కారం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మేబీ అనే స్ట్రక్చర్ గురించి నేర్చుకుందాం. మేబీ అంటే ఏమో ఉండొచ్చేమో అంటాం. అంటే మనం భవిష్యత్తులో పలానా ప్లేస్ లో ఉండొచ్చేమో, లేదా పలానా విధంగా ఉండొచ్చేమో, పలానా వ్యక్తితో ఉండొచ్చేమో అంటుంటాం. అటువంటిప్పుడు ఈ స్ట్రక్చర్ వాడాలి. సూత్రం చూడండి, సబ్జెక్ట్ ప్లస్ మేబీ ప్లస్ నౌన్ లేదా అడ్జెక్టివ్ లేదా అడ్వర్బ్ తీసుకొని ఎక్స్ట్రా వర్డ్స్. ఏ సబ్జెక్ట్ తర్వాతనైనా మనం మేబీ వాడచ్చు. ఎగ్జాంపుల్ చూడండి, ఐ మే బీ బిజీ టుమారో అంటాం. నేను రేపు బిజీగా ఉండొచ్చేమో అంటే పలానా విధంగా ఉండొచ్చేమో అంటాం. వీ మే బీ బిజీ టుమారో, మేము రేపు బిజీగా ఉండొచ్చేమో. యూ మే బీ బిజీ టుమారో, మీరు రేపు బిజీగా ఉండొచ్చేమో. దే మే బీ బిజీ టుమారో, వారు రేపు బిజీగా ఉండొచ్చేమో. ఈ మే బీ బిజీ టుమారో, అతడు రేపు బిజీగా ఉండొచ్చేమో. షీ మే బీ బిజీ టుమారో, ఆమె రేపు బిజీగా ఉండవచ్చేమో. చక్కగా అర్థమైందని ఆశిస్తూ సెలవు. విద్యార్థి లోకానికి మీ ఇంగ్లీష్ ఏఎస్ రెడ్డి నమస్కారం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు కెన్ బి అన్న స్ట్రక్చర్ గురించి నేర్చుకుందాం. కెన్ బి అంటే ఏంటి? నేను ఉండగలను అని అర్థం. అంటే పలానా విధంగా ఉండగలను, లేదా పలానా స్థలంలో ఉండగలను, లేదా పలానా వ్యక్తితో ఉండగలను అని చెప్పేటప్పుడు మనం ఈ స్ట్రక్చర్ వాడుతుంటాం. సూత్రం చూడండి, సబ్జెక్ట్ ప్లస్ కెన్ బి ప్లస్ నౌన్ లేదా అడ్జెక్టివ్ లేదా అడ్వర్బ్ తీసుకున్న తర్వాత ఎక్స్ట్రా వర్డ్స్. ఏ సబ్జెక్ట్ తర్వాత మనం కెన్ బి వాడవచ్చు. ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ కెన్ బి యాక్టివ్ అంటాం. అంటే నేను యాక్టివ్ గా ఉండగలను, అంటే నేను చురుకుగా ఉండగలను. వీ కెన్ బి యాక్టివ్, మేము చురుకుగా ఉండగలం. యూ కెన్ బి యాక్టివ్, మీరు చురుకుగా ఉండగలరు. దే కెన్ బి యాక్టివ్, వారు చురుకుగా ఉండగలరు. హీ కెన్ బి యాక్టివ్, అతడు చురుకుగా ఉండగలడు. షీ కెన్ బి యాక్టివ్, ఆమె చురుకుగా ఉండగలదు. చక్కగా అర్థమైందని ఆశిస్తూ సెలవు. విద్యార్థి లోకానికి మీ ఇంగ్లీష్ ఏఎస్ రెడ్డి నమస్కారం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు కుడ్ బి అన్న స్ట్రక్చర్ గురించి నేర్చుకుందాం. కుడ్ బి అంటే ఉండగలిగాను, అంటే పలానా ప్రాంతంలో కానీ, పలానా విధంగా కానీ, పలానా వ్యక్తితో కానీ ఉండగలిగాను అని చెప్పేటప్పుడు ఈ స్ట్రక్చర్ వాడుతుంది. సూత్రం, సబ్జెక్ట్ ప్లస్ కుడ్ బి ప్లస్ నౌను అడ్జెక్టివ్ అడ్వర్బ్, ఈ మూడు లేదని ఒకటి తీసుకొని ఎక్స్ట్రా వర్డ్స్ తీసుకోవాలి. ఏ సబ్జెక్ట్ తర్వాతనైనా మనం కుడ్ బి వాడచ్చు. ఎగ్జాంపుల్, ఐ కుడ్ బి ఇన్ చైనా అంటే నేను చైనాలో ఉండగలిగాను. చాలా మందికి సాధ్యం కాలేదు, కానీ నేను ఉండగలిగాను అంటుంటాం. నెక్స్ట్, వీ కుడ్ బి ఇన్ చైనా, మేము చైనాలో ఉండగలిగాం. యూ కుడ్ బి ఇన్ చైనా, మీరు చైనాలో ఉండగలిగారు. దే కుడ్ బి ఇన్ చైనా, వారు చైనాలో ఉండగలిగారు. హీ కుడ్ బి ఇన్ చైనా, అతడు చైనాలో ఉండగలిగాడు. షీ కుడ్ బి ఇన్ చైనా, ఆమె చైనాలో ఉండగలిగింది. చక్కగా అర్థమైందని ఆశిస్తూ సెలవు. విద్యార్థి లోకానికి మీ ఇంగ్లీష్ ఏఎస్ రెడ్డి నమస్కారం.
ఫ్రెండ్స్ మనం ఇప్పుడు షుడ్ బి అనే స్ట్రక్చర్ గురించి నేర్చుకోబోతున్నాము. షుడ్ బి అంటే ఉండాలి, అంటే పలానా ప్రాంతంలో ఉండాలి, మీరు పలానా విధంగా ఉండాలి, మీరు పలానా వ్యక్తితో ఉండాలి అంటుంటాం. అటువంటప్పుడు మనం ఈ స్ట్రక్చర్ ని వాడాలి. సూత్రం చూడండి, సబ్జెక్ట్ ప్లస్ షుడ్ బి ప్లస్ నౌన్ లేదా అడ్జెక్టివ్ లేదా అడ్వర్బ్, ఈ మూడుట్లో ఏదైనా ఒకటి తీసుకొని ఎక్స్ట్రా వర్డ్స్. ఏ సబ్జెక్ట్ తర్వాత మనం షుడ్ బి వాడాలి. ఎగ్జాంపుల్ చూడండి, ఐ షుడ్ బి కాన్ఫిడెంట్ అంటాం, నేను ఆత్మవిశ్వాసంతో ఉండాలి. లేదా ఐ షుడ్ బి ఇన్ ఇండియా, నేను ఇండియాలో ఉండాలి. ఇలా అడ్జెక్టివ్ అనేది తీసుకోవచ్చు, ప్లేస్ అనేది తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్ మనం ప్లేస్ తీసుకుందాం. ఐ షుడ్ బి ఇన్ ఇండియా అంటే నేను ఇండియాలో ఉండాలి. వీ షుడ్ బి ఇన్ ఇండియా, మనం ఇండియాలో ఉండాలి. యూ షుడ్ బి ఇన్ ఇండియా, మీరు ఇండియాలో ఉండాలి. దే షుడ్ బి ఇన్ ఇండియా, వారు ఇండియాలో ఉండాలి. హీ షుడ్ బి ఇన్ ఇండియా, అతడు ఇండియాలో ఉండాలి. షీ షుడ్ బి ఇన్ ఇండియా, ఆమె ఇండియాలో ఉండాలి. చక్కగా అర్థమైందని ఆశిస్తూ సెలవు. విద్యార్థి లోకానికి మీ ఇంగ్లీష్ ఏఎస్ రెడ్డి నమస్కారం. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు మస్ట్ బి అనే స్ట్రక్చర్ గురించి నేర్చుకుందాం. మస్ట్ బి అంటే తప్పకుండా ఉండాలి అని అర్థం. అంటే పలానా ప్రాంతంలో ఉండాలి, లేదా పలానా పలానా వ్యక్తితో తప్పకుండా ఉండాలి, లేదా పలానా విధంగా తప్పకుండా ఉండాలి అంటుంటాం. చూడండి ఎగ్జాంపుల్ చూడండి, ఒకసారి సూత్రం చూడండి. సబ్జెక్ట్ ప్లస్ మస్ట్ బి ప్లస్ నౌన్ లేదా అడ్జెక్టివ్ లేదా అడ్వర్బ్ తీసుకున్న తర్వాత ఎక్స్ట్రా వర్డ్స్. ఏ సబ్జెక్ట్ తర్వాత మనం మస్ట్ బి వాడచ్చు. ఐ మస్ట్ బి కేర్ఫుల్ అంటాం, నేను తప్పకుండా జాగ్రత్తగా ఉండాలి. వీ మస్ట్ బి కేర్ఫుల్ అంటాం, మనం తప్పకుండా జాగ్రత్తగా ఉండాలి. యూ మస్ట్ బి కేర్ఫుల్, మీరు తప్పకుండా జాగ్రత్తగా ఉండాలి. దే మస్ట్ బి కేర్ఫుల్, వారు తప్పకుండా జాగ్రత్తగా ఉండాలి. హీ మస్ట్ బి కేర్ఫుల్, అతడు తప్పకుండా జాగ్రత్తగా ఉండాలి. షీ మస్ట్ బి కేర్ఫుల్, ఆమె తప్పకుండా జాగ్రత్తగా ఉండాలి. చక్కగా అర్థమైందని ఆశిస్తూ సెలవు. విద్యార్థి లోకానికి మీ ఇంగ్లీష్ ఏఎస్ రెడ్డి నమస్కారం. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు మైట్ హ్యావ్ బీన్ అనే స్ట్రక్చర్ గురించి నేర్చుకుందాం. మైట్ హ్యావ్ బీన్ అంటే ఉండి ఉండవచ్చు, అంటే ఎవరైనా ఒక వ్యక్తి పలానా స్థలంలో ఉండి ఉండవచ్చు, లేకపోతే పలానా వ్యక్తితో ఉండి ఉండవచ్చు అంటుంటాం. అటువంటిప్పుడు ఈ స్ట్రక్చర్ వాడాలి. ఒకసారి సూత్రం చూడండి, సబ్జెక్ట్ ప్లస్ మైట్ హ్యావ్ బీన్ ప్లస్ నౌన్ లేదా అడ్జెక్టివ్ లేదా అడ్వర్బ్, మూడుకి ఏదైనా ఒకటి తీసుకున్న తర్వాత ఎక్స్ట్రా వర్డ్స్ వచ్చేసాయి. ప్రతి సబ్జెక్ట్ తర్వాత మనం మైట్ హ్యావ్ బీన్ వాడవచ్చు. ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ మైట్ హ్యావ్ బీన్ బిజీ ఎస్టర్డే అంటే నేను నిన్న బిజీగా ఉండి ఉండవచ్చు. నెక్స్ట్ వీ మైట్ హ్యావ్ బీన్ బిజీ ఎస్టర్డే, మేము నిన్న బిజీగా ఉండి ఉండవచ్చు. యూ మైట్ హ్యావ్ బీన్ బిజీ ఎస్టర్డే, మీరు నిన్న బిజీగా ఉండి ఉండవచ్చు. దే మైట్ హ్యావ్ బీన్ బిజీ ఎస్టర్డే, వారు నిన్న బిజీగా ఉండి ఉండవచ్చు. హీ మైట్ హ్యావ్ బీన్ బిజీ ఎస్టర్డే, అతడు నిన్న బిజీగా ఉండి ఉండవచ్చు. షీ మైట్ హ్యావ్ బీన్ బిజీ ఎస్టర్డే, ఆమె నిన్న బిజీగా ఉండి ఉండవచ్చు. చక్కగా అర్థమైందని ఆశిస్తూ సెలవు. విద్యార్థి లోకానికి మీ ఇంగ్లీష్ ఏఎస్ రెడ్డి నమస్కారం. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు వుడ్ హ్యావ్ బీన్ అనే స్ట్రక్చర్ గురించి నేర్చుకుందాం. వుడ్ హ్యావ్ బీన్ అంటే ఉండి ఉండేవాడిని అని అర్థం. అంటే నేను పలానా స్థలంలో ఉండి ఉండేవాడిని, పలానా వ్యక్తితో ఉండి ఉండేవాడిని అంటుంటాం. అటువంటిప్పుడు వాడాలి. సూత్రం చూడండి, సబ్జెక్ట్ ప్లస్ వుడ్ హ్యావ్ బీన్ ప్లస్ నౌన్ లేదా అడ్జెక్టివ్ లేదా అడ్వర్బ్, మూడుట్లో ఒకటి తీసుకున్న తర్వాత ఎక్స్ట్రా వర్డ్స్. ప్రతి సబ్జెక్ట్ తర్వాత మనం వుడ్ హ్యావ్ బీన్ వాడచ్చు. ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ వుడ్ హ్యావ్ బీన్ ఎట్ హోమ్ ఎస్టర్డే అంటే నేను నిన్న ఇంట్లో ఉండేవాడినే, కానీ అర్జెంట్ పని వల్ల బయటకు వెళ్ళిపోవాల్సి వచ్చింది అంటాం. అంటే ఉండి ఉండేవాడిని, ఏం పని లేకపోతే. నెక్స్ట్ వీ వుడ్ హ్యావ్ బీన్ ఎట్ హోమ్ ఎస్టర్డే, మేము నిన్న ఇంట్లో ఉండి ఉండేవారమి. యూ వుడ్ హ్యావ్ బీన్ ఎట్ హోమ్ ఎస్టర్డే, మీరు నిన్న ఇంట్లో ఉండి ఉండేవారు. దే వుడ్ హ్యావ్ బీన్ ఎట్ హోమ్ ఎస్టర్డే, వారు నిన్న ఇంట్లో ఉండి ఉండేవారు. హీ వుడ్ హ్యావ్ బీన్ ఎట్ హోమ్ ఎస్టర్డే, అతడు నిన్న ఇంట్లో ఉండి ఉండేవాడు. షీ వుడ్ హ్యావ్ బీన్ ఎట్ హోమ్ ఎస్టర్డే, ఆమె నిన్న ఇంట్లో ఉండి ఉండేది. చక్కగా అర్థమైందని ఆశిస్తూ సెలవు. విద్యార్థి లోకానికి మీ ఇంగ్లీష్ ఏఎస్ రెడ్డి నమస్కారం. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు షుడ్ హ్యావ్ బీన్ అనే స్ట్రక్చర్ గురించి నేర్చుకుందాం. షుడ్ హ్యావ్ బీన్ అంటే ఉండి ఉండాల్సింది, అంటే మనం పలానా విధంగా ఉండి ఉండాల్సింది, లేదా పలానా స్థలంలో ఉండి ఉండాల్సింది, పలానా వ్యక్తితో ఉండి ఉండాల్సింది అని చెప్పేటప్పుడు మనం ఈ స్ట్రక్చర్ వాడాలి. సూత్రం చూడండి, సబ్జెక్ట్ ప్లస్ షుడ్ హ్యావ్ బీన్ ప్లస్ నౌన్ లేదా అడ్జెక్టివ్ లేదా అడ్వర్బ్, ఈ మూడిట్లో ఏదైనా ఒకటి తీసుకున్న తర్వాత ఎక్స్ట్రా వర్డ్స్. ఏ సబ్జెక్ట్ తర్వాతనైనా మనం షుడ్ హ్యావ్ బీన్ వాడవచ్చు. మనం ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ షుడ్ హ్యావ్ బీన్ ఇన్ ఇండియా అంటే నేను ఇండియాలో ఉండి ఉండాల్సింది, అనవసరంగా అమెరికా వెళ్ళిపోయాను, నేను ఇండియాలోనే ఉండి ఉండాల్సింది, అంటే ఇప్పుడు రిగ్రెట్ అవుతున్నాం అనమాట. నెక్స్ట్ వీ షుడ్ హ్యావ్ బీన్ ఇన్ ఇండియా, మేము ఇండియాలో ఉండి ఉండాల్సింది. యూ షుడ్ హ్యావ్ బీన్ ఇన్ ఇండియా, మీరు ఇండియాలో ఉండి ఉండాల్సింది. దే షుడ్ హ్యావ్ బీన్ ఇన్ ఇండియా, వారు ఇండియాలో ఉండి ఉండాల్సింది. హీ షుడ్ హ్యావ్ బీన్ ఇన్ ఇండియా, అతడు ఇండియాలో ఉండి ఉండాల్సింది. షీ షుడ్ హ్యావ్ బీన్ ఇన్ ఇండియా, ఆమె ఇండియాలో ఉండి ఉండాల్సింది. చక్కగా అర్థమైందని ఆశిస్తూ సెలవు. విద్యార్థి లోకానికి మీ ఇంగ్లీష్ ఏఎస్ రెడ్డి నమస్కారం. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు మస్ట్ హ్యావ్ బీన్ అనే స్ట్రక్చర్ గురించి నేర్చుకుందాం. మస్ట్ హ్యావ్ బీన్ అంటే తప్పకుండా ఉండి ఉండటం అన్నమాట.
ఆమె తప్పకుండా లండన్ లో ఉండి ఉంటుంది, అతడు నిన్న తప్పకుండా బిజీగా ఉండి ఉంటాడు అంటుంటాం. ఇటువంటి సందర్భంలో ఈ స్ట్రక్చర్ వాడాలి. సార్ సూత్రం చూడండి, సబ్జెక్ట్ ప్లస్ మస్ట్ హ్యావ్ బీన్ ప్లస్ నౌన్ లేదా అడ్జెక్టివ్ లేదా అడ్వర్బ్ తీసుకున్న తర్వాత ఎక్స్ట్రా వర్డ్స్. ఏ సబ్జెక్ట్ తర్వాతనైనా మనం మస్ట్ హ్యావ్ బీన్ వాడవచ్చు. ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ మస్ట్ హ్యావ్ బీన్ విత్ సీఎం ఎస్టర్డే అంటే నిన్న తప్పకుండా సీఎం తో ఉండి ఉంటాను. వీ మస్ట్ హ్యావ్ బీన్ విత్ సీఎం ఎస్టర్డే, మేము నిన్న తప్పకుండా సీఎం తో ఉండి ఉంటాము. యూ మస్ట్ హ్యావ్ బీన్ విత్ సీఎం ఎస్టర్డే, మీరు నిన్న తప్పకుండా సీఎం తో ఉండి ఉంటారు. దే మస్ట్ హ్యావ్ బీన్ విత్ సీఎం ఎస్టర్డే, వారు నిన్న తప్పకుండా సీఎం తో ఉండి ఉంటారు. హీ మస్ట్ హ్యావ్ బీన్ విత్ సీఎం ఎస్టర్డే, అతడు నిన్న తప్పకుండా సీఎం తో ఉండి ఉంటాడు. షీ మస్ట్ హ్యావ్ బీన్ విత్ సీఎం ఎస్టర్డే, ఆమె నిన్న తప్పకుండా సీఎం తో ఉండి ఉంటుంది. చక్కగా అర్థమైంది నా ఆశిస్తూ సెలవు. 7 కొండల సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను, మీకు కేవలం 7 రోజులలో నేను ఇంగ్లీష్ నేర్పిస్తాను. విద్యార్థి లోకానికి వేసడి నమస్కారం. ఫ్రెండ్స్, మీకు సంచలన శుభవార్త. ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మందిని ఊరిస్తున్న కేవలం 7 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకునే టెక్నిక్ వచ్చేసింది. కలం కాగితం లేకుండా ప్రపంచమంతా ఆశ్చర్యపోయే అత్యద్భుతమైన టెక్నిక్స్తో కేవలం 7 రోజులలో మీకు ఇంగ్లీష్ నేర్పించే దమ్ము నాకుంది. వారు నేర్చుకునే ధైర్యం లేకుండా సవాల్కు సాయి అనే వారికి స్వాగతం తెలియజేస్తున్నాను. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు రోజు 10 గంటల చొప్పున వరుసగా 7 రోజుల పాటు ఒక మహాయజ్ఞంలా నిర్వహించబడే ఈ శిక్షణ కార్యక్రమానికి అత్యంత కసి పట్టుదల ఉరకలేసి ఉత్సాహం గల వారికి స్వాగతం తెలియజేస్తున్నాను. ఈ ప్రపంచంలో అత్యంత పవిత్రమైన గ్రంథాలైన బైబిల్, భగవద్గీత మరియు ఖురాన్ల సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను, మీకు కేవలం 7 రోజులలో ఇంగ్లీష్ నేర్పిస్తాను. తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థి లోకానికి మరియు ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకునే అత్యంత కసి పట్టుదలగల ప్రతి ఒక్కరికి ఏఎస్ రెడ్డీస్ స్పోకెన్ ఇంగ్లీష్ హైదరాబాద్ వారందిస్తోన్న సంచలన శుభవార్త. ఇండియన్ పాపులర్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ మిస్టర్ ఏఎస్ రెడ్డి గారిచే కలం కాగితం లేకుండా కేవలం 20 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకుందాం రండి. ఏఎస్ రెడ్డి గారి ప్రత్యేక శిక్షణలో ఇప్పటి వరకు 1000 బ్యాచులకు పైగా 20,000 మంది విద్యార్థులు శిక్షణ తీసుకోవడం జరిగింది. మీకు గనక కేవలం 20 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకుని జీవితంలో అద్భుతాలు సాధించాలన్న కసి నరనరాల్లో ఉండి ఉరకలేసే ఉత్సాహమే ఉంటే వెంటనే లగేజ్ తీసుకుని హైదరాబాద్కొచ్చేయండి. గర్ల్స్ మరియు బాయ్స్ కి చక్కటి హాస్టల్ వసతి కలదు. మరిన్ని వివరాలకు సంప్రదించండి. ఏఎస్ రెడ్డీస్ స్పోకెన్ ఇంగ్లీష్, అమీర్పేట్, హైదరాబాద్. సెల్ 9989379269. తెలుగు రాష్ట్రాల్లో ఆన్లైన్ ఆంగ్ల యజ్ఞం. ఇంట్లోనే ఉంటూ ఈజీగా ఆన్లైన్ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవాలనుందా? ఉన్న చోటు నుంచి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలనే కసి పట్టుదల ఉరకలేసే ఉత్సాహం గల ప్రతి ఒక్కరికి స్పోకెన్ ఇంగ్లీష్ రంగంలో గత 20 సంవత్సరాలుగా రారాజుగా వెలుగుతూ 1000 బ్యాచ్లని పూర్తి చేయడమే కాకుండా లక్షలాది మంది తెలుగు మీడియం విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతోన్న ఇండియన్ పాపులర్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ మిస్టర్ ఏఎస్ రెడ్డి గారు అందిస్తోన్న సంచలన శుభవార్త. 1000 రూపాయలు కాకుండా కేవలం 1000 రూపాయలకే ఆన్లైన్ ద్వారా ఇంగ్లీష్ నేర్పించడానికి గొప్ప అడుగు వేస్తున్నారు ఏఎస్ రెడ్డి స్పోకెన్ ఇంగ్లీష్ హైదరాబాద్ వారు. వెంటనే కాంటాక్ట్ చేయండి. సెల్ నంబర్ 9989379269.